వెంకటేశాయ. తీయందనాల మధురామృతం నా తెలుగు భాష. పద్య గద్య సామెతల కమ్మని కలబోత నా తెలుగు భాష. అమ్మ జోలపాట, నాన్న ప్రేమకి తోట నా తెలుగు భాష. జన్మకు ధన్యం పలుకు ఆపాత మధురం నా తెలుగు భాష. వసంతం వస్తువు తెచ్చే లేత చివుళ్ళు, ఆ లేలేత చివుళ్లను తిని కమ్మగా కూసే కోయిలలు, ఆ గండు కోయిలల తీయందనాలతో ఉదయించే మామిళ్ళు, పల్లె పల్లెన పలకరించే పాడి పంటల సిరులు, ఇంటింటిన పాల పొంగుల పరవళ్ళు, ఆచార్యుల పంచాంగ శ్రవణాలతో ఉగాది పచ్చడి గుబాళింపులతో వర్ధిల్లుతుంటాయి తెలుగు లోగిళ్ళు. ఈ నూతన ఉగాది వేళ మీ కవులందరికీ స్వాగతం. మీ తేట తెలుగు నుడికారపు కవితలకి శుభస్వాగతం. శ్రీకరమైన ఈ ఉగాది వేళ శుభకరమైన ఈ కవి సమ్మేళనంతో శ్రీ శ్రీనివాస రక్ష అంటూ అలరించండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకుల్ని. మీ అందరికీ మరొకసారి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఈనాటి ఈ శ్రీనివాస రక్ష అనే నూతన తెలుగు ఉగాది కార్యక్రమానికి, కవి సమ్మేళనానికి అధ్యక్షులుగా విచ్చేసినటువంటి ఆచార్య శ్రీ కొంపెల్ల రామసూర్యనారాయణ గారికి నమస్కారాలు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవః న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఉగాది కవి సమ్మేళనం శ్రీ శ్రీనివాస రక్ష కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కవి సమ్మేళనానికి ఆంధ్రదేశంలో ప్రఖ్యాతులైనటువంటి కవులందరూ విచ్చేశారు. వారి యొక్క కవిత్వాన్ని మనం విని వీక్షించి ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. ఈ కవి సమ్మేళనానికి విచ్చేసినటువంటి కవులను మనం పరిచయం చేసుకుందాం. ముందుగా ఈ కవి సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా ఆహూతులై విచ్చేసినటువంటి శతావధాని శ్రీ ఆముదాల మురళి గారికి స్వాగతం. డాక్టర్ స్రవంతి ఐతరాజు గారికి స్వాగతం. రొడ్డ సురేంద్ర గారికి స్వాగతం. పాలూరి వెంకటరాజశర్మ గారికి స్వాగతం. దొమ్మరాజు యువశ్రీ గారికి స్వాగతం. శ్రీ పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారికి స్వాగతం. దండెన్ రాజు రామశర్మ గారికి స్వాగతం. మద్దూరి ఆదిత్య శర్మ గారికి స్వాగతం. మన్నవ గంగాధర ప్రసాద్ గారికి స్వాగతం. ప్రప్రథమంగా ఈ కవి సమ్మేళనంలో డాక్టర్ స్రవంతి ఐతరాజు తన కవిత్వాన్ని వినిపిస్తారు. ఏల విచారము, ఎందుకు భయము, ఏమి జరుగునో అను చింత ఏలా, వచ్చింది నూతన ఉగాది శోభ, షడ్రుచుల సమ్మేళనమే ఈ జీవితమని బోధపరుస్తూ వచ్చింది వచ్చింది సరికొత్త ఆమని, చరణ కింకిణులు గల్లు గల్లు మన నవ్వుతూ తుళ్ళుతూ ఆగమించను వసంతలక్ష్మి. పరమో భవమో పరాభవమో అను సందేహము వలదు, అవమానములో అపజయములు ఏవి కలుగునో అని అనుమానము వలదు. పరాభవ నామమే తెలుపు, పరమాత్మను నమ్మిన పరాభవము కలిగించబోదని, భవము విభవము వైభవము ఖండితముగా కలుగజేయునని. పరమాత్మ భవము ఉనికి, పరమాత్మ ఉనికి నెరిగి కీర్తించుడని ఢంకా బజాయిస్తూ ప్రవేశించే ఈ పరాభవనామ సంవత్సర యుగాది. గంభీర గోపురాల అలరారు ఈ తిరునగరిలో, అరుదైన అందాల ఈ సుందరవనిలో, సుమధుర సుప్రభాతాల ప్రకృతి సిరిలో, అన్నమయ్య పదాల అద్భుత ఈ దేవగిరిలో, అలసిన ఆత్మలకు అమృతమొసగే ఇల వైకుంఠములో, తిరునామ శంఖచక్రాల ఈ శ్రీనగరిలో, వకుళాంబా కొమరు పద్మావతి శుభ పరిణయముతో శోభిల్లు మెండైన ఈ శుభనగరిలో, ఆకాశరాజుని అల్లుడై ఊరేగా అవనియే పూలరథమై పులకించు ఈ అమోఘ నగరిలో, భక్తుల గుండ్లతో గుండ్రని తీయతీయని లడ్డూల ఈ తిరుమల తిరుపతిలో, భూవరాహుని అనుమతితో స్వయముగా స్వయంభువై వెలసియుండ శ్రీ శ్రీనివాసుడు. ఏల భయము, ఎందుకు విచారము, ఏడుకొండల స్వామి
నిన్ను ఎలుగెత్తి మ్రొక్కెదా, అడుగడుగు దండాలతో గండాలు దాటింపు. నీ నామస్మరణము నీ నామధారణము చేసేదా, మా 7 జన్మాల పాపంబులు బాపుము. పిలుపు వినుము స్వామి, ఏలుకోరావేమి, 7 కొండలెక్కి నీ నగుమోము గాంచెదము. ముడుపులు మావి చేకొని రక్షింపుము. నాథ జగన్నాథ రంగా రంగనాథ, పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని వేడదము. ఓ మానస రాజహంస వినుమా, నరులగాదు పురుషోత్తముని ప్రేమించుమా. సన్నిధి గొల్లలాగా మొల్లలాగా, విరిసిన కుసుమంలాగా, పచ్చని తులసీ దళంలాగా, వెచ్చని హరిచందనంలాగా, గుబాళించు పచ్చ కర్పూరంలాగా, మధురమైన హరి సంకీర్తనలాగా, కులశేఖర పడిలాగా, గుడివాకిటి దివ్యలాగా, కాలినడకన కొండలెక్కి వచ్చే సామాన్య భక్తునిలాగా, స్వామివారి తిరునామంలాగా, పునుగుగిన్న కస్తూరిలాగా, తిరువేంగడంలాగా, తరిగొండ వెంగమ్మ కావ్యంలాగా, నిమిషమైనా నిన్ను ఎడబాయనీయక తరింపజేయుమా స్వామి. ఇహ పరముల ఆత్మ పరమాత్మను చేర భక్తివశాన గగనవీధుల విహరించి నీ పదపంజరముల తిరముగా వశింపజేయుమా. శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం దాస్యం సఖ్యం అర్చనం వందనం ఆత్మ నివేదనమను నవవిధ భక్తి మార్గాల 7 కొండలెక్కి గోవిందు దర్శింప. పరాభవనామ సంవత్సరమున జనులకు పరాభవం లేల కలుగు. విభవములు వైభవములు సంప్రాప్తించి జీవితాలు సుఖప్రదముగా కడు ఆనందములు చవిచూడవా. ఓరోరి జనులారా వినుడు, బ్రహ్మోత్సవ బ్రహ్మాండ నాయకుని మదిని నింపి గోవింద గోవింద అని కీర్తింపుడు, సకల శుభములను పొందుడు. గోవింద గోవింద గోవింద. స్వస్తి. డాక్టర్ ఐతరాజు స్రవంతి గారు వినిపించిన కవిత గురించి, ఆ కలియుగ వెంకటేశ్వరుని రక్షలు మనకుండగా ఏల విచారము ఏల భయము అంటూ ఆ యొక్క చైత్రమాస శోభంతా కూడా వచ్చేటట్లుగా వసంతలక్ష్మి ఆగమనాన్ని, శ్రీ వెంకటాచల వైభవాన్ని, శ్రీనివాసుని దివ్య చరణాలను పట్టుకుంటే ముడుపులు చెల్లిస్తే 3 నామాలతో ముజ్జగముల లేలేటువంటి ఆ దేవదేవుడు నిండు కరుణతో సర్వజనులను రక్షిస్తారని నమ్ముకోండని శ్రీ శ్రీనివాస రక్ష అంటూ డాక్టర్ శ్రీమతి ఐసరాజు స్రవంతి గారికి అందించిన వచన కవితకు వారి ఆ శ్రీనివాస రక్షలు మెండుగా ఉండాలని, అందరికీ ఆ దేవదేవుని యొక్క శుభ కటాక్ష వీక్షణాలు యుగాది వచ్చరమంతా వర్షంలా నిండుగా మెండుగా కురియాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు శ్రీ పాలూరి వెంకటరాయ శర్మ గారు. డాక్టర్ ఐతరాజు స్రవంతి గారు తమ వచన కవిత్వంలో ఈ ఉగాదిని గురించి చెప్తూ పరాభవనామ సంవత్సరం యొక్క పేరును చూసి భయపడకండి, ఏమీ పర్వాలేదు, వెంకటేశ్వరుడు ఉన్నాడు అంటూ వెంకటేశ్వర స్వామిని గురించిన చరిత్రనంతని కూడా ఆ వచన కవిత్వంలో చాలా సూత్రప్రాయంగా చెప్పినటువంటి తీరు చాలా మనోహరంగా ఉంది. శ్రీ పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీ శ్రీనివాస రక్ష అనేటువంటి శీర్షకంతో తమ కవిత్వాన్ని వినిపిస్తారు. అమ్మకు జేజేలు పలికినట్టు, గురువుకు నమస్కారాలు అర్పించినట్టు, దైవానికి చేతులెత్తి మొక్కినట్టు శ్రీ పరాభవ ఉగాదికి స్వాగతం పలుకుదాం. పరాభవ ఉగాది పేరు వింటేనే మనసున కీడు శంకిస్తుంది ఎలా. అవమానాలు అశుభాలంటూ భయాలేలా, అపజయాలంటూ అనుమానపడుతూ అపార్థాలేలా. పీడనకు దోపిడికి ఇక పరాభవమే, నేరాలు ఘోరాలకు ఇక పరాభవమే, చెడు ఆలోచనలకు పరాభవమే, యుద్ధాలకు రక్త చరిత్రలకు ఇక పరాభవమే. జీవితం అంటే ఒడిదుడుకుల చేదేనని, కష్టపడి విజయాన్ని ముద్దాడాలని, పేరుకు పనిచేయుటకు పొంతన లేదని, పరాభవ అంటే పరాజయం కాదని జయం జయమని చాటి చెప్పండి. కళ్ళల్లో కారం కొట్టే కలికాలంలో ఆ కారాన్నే మమకారంగా మార్చి మనుషుల్ని మంచిగా తీర్చిదిద్దండి. పరాభవం అంటే అపజయం కాదని జయం జయమని నిరూపించండి. కళ్ళల్లో కారం కొట్టే కలికాలంలో ఆ కారాన్నే మమకారంగా మార్చి మనుషుల్ని మంచిగా తీర్చిదిద్దండి. పరాభవం అంటే అపజయం కాదని జయం జయమని నిరూపించండి. చేసే పనిలోనే దేవుడున్నాడని, శ్రీనివాస రక్ష రక్ష అంటూ ఆ దేవదేవుని
నమ్మి కొలవండి. శ్రీ పరాభవ సంవత్సరమే జయము జయమై వెలుగునిస్తుంది. భానూదయమే పరాభవ ఉగాదని దూసుకెళ్ళండి. భానూదయమే పరాభవ ఉగాదని దూసుకెళ్ళండి. పావన గంగే పరాభవ ఉగాదని ముందుకెళ్ళండి. దుష్టులకు పరాభవమని ఈ ఉగాదితో నమ్మి నడవండి. శ్రీనివాస కటాక్షమే శ్రీనివాస రక్షారక్షయే పరాభవ ఉగాదని ముక్కి కొలవండి. శ్రీనివాస కటాక్షమే శ్రీనివాస రక్షారక్షయే పరాభవ ఉగాదని మొక్కి కొలవండి. సకల శుభముల సమకూరుట తథ్యమేలేండి. సకల శుభములు సమకూరుట తథ్యమేనండి. పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు చక్కటి వచన కవిత్వాన్ని వినిపించారు. వారు ఇంతకుముందు అధ్యక్షులు గారు ప్రస్తావించినట్టుగా తల్లిదండ్రులని, గురువుని, దైవాన్ని స్మరించుకుంటూ మానవుడు నిత్య జీవితంలో ఎలా ఉండాలి, పెద్దలను ఎలా ఆదరించాలి, సమాజంలో జీవించాల్సినటువంటి విధానాన్ని వివరిస్తూ ఇవన్నీ ఆచరించే సన్మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ శ్రీనివాసుడు నిరంతరము తన అండా దండ కొండంత అందిస్తారని మరీ సామాన్యులకు సైతము సులభంగా అర్థమయ్యే రీతిలో చక్కటి చిన్ని పదాలతో స్వామివారి లీలలను మనకు వినిపించారు. వారికి అభినందనలు. ధన్యవాదాలు డాక్టర్ మన్నవ గంగాధర్ ప్రసాద్ గారు. ధన్యవాదాలు. శ్రీ పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు తమ వచన కవిత్వాన్ని చాలా మనోహరంగా, అంటే వైదికమైనటువంటి సంప్రదాయాన్ని కూడా దానిలో ఇముడుస్తూ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ అతిథి దేవో భవ అనే దానికి పరాభవనామ సంవత్సరాన్ని అతిథిగా పిలుస్తున్నటువంటి తీరు చాలా మనోహరంగా ఉంది. పాలూరి వెంకటరాజ శర్మ గారు తమ యొక్క కవిత్వాన్ని వినిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు శ్రీ పరాభవనామ యుగాది శుభాకాంక్షలు. శ్రీ శ్రీనివాసుని రక్ష మనకున్న ఎడల ఎటువంటి ఆపదలు అవమానాలు మనకి దరికి చేరవు. అవి ఎలా అంటే, శ్రీ పరాభవ వత్సరాన సిరులు పొంగు శ్రీనివాసుని చరణాల చేరినంత. శ్రీ పరాభవ వత్సరాన సిరులు పొంగు శ్రీనివాసుని చరణాల చేరినంత. శ్రీనివాసుడుండగాన తాక్షేమమరయు సతము తన్నామ భజననే సఫలమగును. శ్రీనివాసుండుగాన తాక్షేమమరయు సతము తన్నామ భజననే సఫలమగును. సుందర రూపాన సుమధుర నామాన కొలచినంతనే శుభములిడువాడ. శ్రీనివాస విభో చింతితార్థప్రధా గోవింద గోపాల గోపబాల. ఏడేడు లోకాల ఏలేటి దేవుడా ఏడగు కొండల నేలువాడా. వేవేల రూపాల వెంకటనాథుడా వేవేల నామాల విష్ణురూపా. వేవేల రూపాల వెంకటనాథుడా వేవేల నామాల విష్ణురూపా. శరణు శరణన్నగాచి వత్సలత చూపి వరములిచ్చెడివానిగా వాసికెక్కే. శరణు శరణన్నవాని వత్సలత చూపి వరములిచ్చెడివానిగా వాసికెక్కే. ఏ మహామూర్తి శ్రీ వెంకటేశమూర్తి సర్వం సహా రక్ష సలుపుగాక. ఏ మహామూర్తి శ్రీ వెంకటేశమూర్తి సర్వం సహా రక్ష సలుపుగాక.
శ్రీనివాస రక్ష శ్రీ వెంకటేశుడై, శ్రీనివాస రక్ష శ్రీ వెంకటేశుడై, రక్ష మనకు రక్ష లక్షణముగా. హరిహరి సతతమన హరియుంచు పాపముల్, హరిహరియన సతతమన హరియుంచు పాపముల్, హరియ రక్ష మనకు హరియ దిక్కు, హరియ రక్ష మనకు హరియ దిక్కు. పాలూరి వెంకటరాజ శర్మ గారు తన పద్యంలో ఈ పరాభవ సంవత్సరంలో పరాభవం అనే భయమేలా, భగవంతుడు మనకు కొలిచి ప్రార్థించి ఆయనకే భారాన్ని అప్పగిస్తే ఆ భారాన్ని అతన్నే మోస్తాడు. భక్తుడుగా ఆయన నమ్మితే చాలు, ఆ సర్వేశ్వరుడు, ఆ ఏడుకొండలవాడు, ఆ శ్రీనివాసుడే మనకు రచ్చ 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 శ్రీరామ రచ్చ అని తన పద్యంలో చక్కగా వర్ణించి తెలియజేశారు సార్. ధన్యవాదాలు సురేంద్ర రొడ్డ గారికి, మరి ధన్యవాదాలు. శ్రీ పాలూరి వెంకటరాజ శర్మ గారు ఇంతవరకు మనకు వినిపించినటువంటి ఛందోబద్ధ కవిత్వంలో ఛందస్సారము పాలు కాకుండా, పాలు మాత్రమే కాకుండా ఛందస్సారము కూడా ఊరేట్లాగా కవిత్వాన్ని చెప్పారు. ఎందువల్లనంటే పురుష సూక్తంలో ఓం సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిన్ విశ్వతో వృత్వా అనేటువంటి ఆ ఉపనిషత్ సారాన్ని, ఆ పురుష సూక్త సారాన్ని తమ కవిత్వంలో నిబంధిస్తూ విష్ణు సహస్రనామాలని, సమస్తమైనటువంటి ప్రపంచాన్ని అంటే అతల వితల ఇత్యాది లోకాలన్నింటినీ కూడా తమ కవిత్వంలో ఇముడుస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారు ఈ సమస్త జగత్తుకి అధిపతి కనుక మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ పరాభవనామ సంవత్సరం గడవాలి అని చెప్పి వారు ఆశీర్వదిస్తున్నారు, అభిలషిస్తున్నారు. వారిని అభినందిస్తున్నాము. ధన్యవాదాలు శర్మ గారు. శ్రీ మద్దూరి ఆదిత్య శర్మ గారు ఇప్పుడు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిథియు వారము తార శీఘ్రతన్ కాలమై, లోకాలకే దివ్యలోలుడైన రాకా సుధాకరుల్ రంజింపజేయగా, 12 మాసాలు వరలుచుండా మానవుల్ మహియందు మన్ననల్ పొందగ, మరువక పరశక్తి స్వరము బల్క, చరచరాదుల సృష్టి దరహాసముల వృష్టి, సకల శుభంకర సౌఖ్యమివ్వా, శ్రీపరాశక్తి కిల పేరు చెందియున్న, శ్రీపరాభవమెంతయో శ్రియముగూర్చ, శ్రీపరంజ్యోతి బ్రహ్మముంజేరిగొల్చు, శ్రీపరాభవవత్సరం సిద్ధి నొసగు. శ్రోతలెల్లరికీ కూడా ఫలశ్రుతిగా ఆయురారోగ్య భాగ్య సంప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధి సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధి సంపుష్టిరస్తు, శ్రీపరాభవవత్సరం శ్రీలు నొసగు. యోగ కర్మసు కౌశలం అని గీతాచార్యుడు చెప్పినట్లుగా, చేసేటటువంటి పనిలోనే దైవాన్ని వెతికినప్పుడు పనియందు దైవముండును, పనియందునే సర్వభోగ భాగ్యములుండున్, పనియందు నుండు స్వాస్థ్యము, పనియందున నుండు తృప్తి పరమ సుఖంబున్. కాబట్టి చేసేటటువంటి పనియే ప్రత్యక్ష దైవంగా మనం భావన చేసినట్లయితే చక్కగా సకల శుభంకరుడైనటువంటి పరాత్పరుడు పనియందు దృష్టి నిలిపిన పరాభవమెచ్చట అనేటటువంటి సూక్తిని మనం ఈ ఏడాదంతా కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యాన్ని కూడా
యోగ కర్మసు కౌశలం అనేటటువంటి బాధ్యతాపూర్వకమైనటువంటి మనస్సుతో నిర్వర్తించాలి. అలాంటి కర్మయే భగవంతుడు కాబట్టి ఎక్కువ తక్కువలకు ఎవడయ్యా కర్త అన్నట్లుగా భగవంతుణ్ణి మనందరం కూడా హృదయం నిండా నింపుకొని కాలాతీతుడైనటువంటి పరాత్పరుడు గీతలో మళ్ళీ చెబుతూ ఉన్నాడు, అతి బలీయమైనటువంటి కాలస్వరూపుణ్ణి నేను అని. కాబట్టి ఆ కాలమంతా కూడా భగవంతుడే కాబట్టి 27 నక్షత్రాలు, తిథులు, రాసులు, 60 సంవత్సరాలు అన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపంగా భావన చేసినట్లయితే మనకు ఏ దోషము అంటదు. ఎందుకంటే సర్వము భగవంతుని హస్తగతంగాన. శ్రీపరాశక్తి కిల పేరు చెందియున్న శ్రీపరాభవమెంతయో శ్రియముగూర్చ శ్రీపరంజ్యోతి బ్రహ్మముంజేరిగొల్చు శ్రీపరాభవ వత్సరం సిద్ధినొసగు. శ్రీ మద్దూరి ఆదిత్య శర్మ గారు, మీ కవిత్వం చాలా అలరించింది. మనకందరికీ తెలిసిందే కదా, సరస్వతి మాతకు సంగీతం సాహిత్యం రెండు కళ్ళని. మీ కవిత్వంలో రాగధార కూడా వినిపించింది. వీరు తిథి వార నక్షత్రాల గురించి మొదలెట్టి మొత్తం ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టినట్టుగా చెప్పడం చాలా బాగుంది. ధన్యవాదాలు మాతృశ్రీ డాక్టర్ ఐతరాజు స్రవంతి గారు. ధన్యవాదాలు. శ్రీ మద్దూరి ఆదిత్య శర్మ గారు సంగీతమపి సాహిత్యం అని చెప్పి రెండింటిని జోడించి తమ కవిత్వాన్ని ఎంతో మనోహరంగా వినిపించారు. ఆయన యొక్క కంఠస్వరం యొక్క మాధుర్యాన్ని మనం ఎప్పుడైతే విన్నామో సాహిత్యంలో ఉండేటువంటి సౌందర్యం ఏమిటి అనేటువంటి సంగతిని కాస్త విస్మరించడానికి వీలుగా ఉంది. ఎందువల్లంటే ఆ సంగీత ప్రవాహంలో పడిపోయి ఏమిరా ఈ సాహిత్యంలో ఏముంది అని చెప్పి కొంచెం ఆలోచించవలసి వస్తుంది. ఆయన చెప్పింది ఏమి అంటే యోగ కర్మసు కౌశలం, డ్యూటీ ఈజ్ డైటీ, దీనిలోనే సమస్తము ఉంది. దీన్ని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఈ పరాభవన సంవత్సరం మన్నేం చేస్తుంది అని చెప్పారు. చాలా బాగుంది. గొప్ప ఉపదేశాన్ని వారు సంఘానికి, సామాన్య జనానికి, లోకానికి అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ రొడ్డ సురేంద్ర గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. సృష్టికి ఆరంభం, మానవ జాతికి శ్రీకారం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది. ప్రతి ఉగాది నాడు బ్రహ్మ తెల్ల తామరపై సరస్వతిని కూర్చుండబెట్టి మల్లెలతో పూజించు పండుగ. ప్రద్యుమ్నుడు రుక్మిణీ కృష్ణుల పాద పూజ చేసే పండుగ. అంటే కన్నవారిని, కట్టుకున్నవారిని పూజించే పండుగ ఉగాది పండుగ. వేప కొమ్మల్లో పూచిన పూతలు, మామిడి కొమ్మల్లో కోయిల కోతలు, మలిసంధ్యలో మరుమల్లెల మంతనాలు, ముందు చూపు చూపే పంచాంగ శ్రవణాలు, ఉగాది ఒసిగిన ప్రకృతి వరాలు. కష్టం, సుఖం, ఆనందం, విషాదం, చీకటి, వెన్నెల సమ్మేళనమే మానవ జీవితం అని తెలిపే ఉగాది పచ్చడి. శిశిరంలో ఎండుటాకులు రాలినట్లు మనలోని దుర్గుణాలు రాలిపోవాలి. వసంతంలో కొత్తగా చిగురులు తొడిగినట్లు మనలోనూ సుగుణాలు చిగురించాలి. దేవుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు. ఎంతవరకు అంటే నీవు ధర్మం తప్పనంత వరకే. మనసారా కీర్తించిన చాలు మోచమిచ్చును దేవదేవుడు. శ్రీహరినోట పలికిన అన్నమయ్య సంకీర్తనలు. భక్తితో పూజించిన చాలు చెలికాడై నీతో ఆటలాడు. అదిరామ్ బావాజీతో బాలాజీ పాచికలాటలు. పరాభవ నామ సంవత్సరం పుటలు తెరుచువేళ పరాభవమనే పదమునకు భయపడే జనులారా.
కష్టమొచ్చిన వేళ కాపాడువాడు, కోరగానే కరుణా కటాక్షములు కురిపించువాడు, 7 కొండలవాడు మన శ్రీనివాసుడు. నమస్కారం. శ్రీ సురేందర్ రొడ్డా గారు సృష్టికి ఆరంభం, మానవ జాతికి శ్రీకారం, నక్షత్ర గమనానికి ఆది ఉగాదని చాలా అద్భుతంగా చెప్పారు. శ్రీనివాస రక్ష అంటూ మీరు కష్టం, సుఖం, ఆనందం, విషాదం, చీకటి, వెన్నెల అనే ఇవన్నీ కలిపే మానవ జీవితం అని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు. ధన్యవాదాలు. శ్రీ రొడ్డ సురేంద్ర గారి కవిత్వం చాలా మనోహరంగా ఉంది. ముఖ్యంగా ఏమిటంటే, ఇంతవరకు ఈ పరాభవ అనే పేరు విని ఇది పండుగ, ఉగాది అనేటువంటిది ఒక పండుగ అనే సంగతి మనం మర్చిపోయాం. ఆ సంగతిని వారు చక్కగా గుర్తు చేస్తూ, అంతేకాకుండా పర్యావరణాన్ని కూడా రక్షించవలసినటువంటి బాధ్యత మనకుంది అనే విషయాన్ని చెప్తూ, దానితో పాటుగా ధర్మో రక్షతి రక్షితః అనే ఒక అద్భుతమైనటువంటి సూక్తిని తమ కవిత్వంలో పొదిగి అందించినటువంటి వారి కవిత్వం చాలా మనోహరంగా ఉంది. మనకి అందరికీ ఒక మాట ధర్మ దృష్టిని కలిగించినటువంటి కవిత్వం అని చెప్పగా తప్పదు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ దొమ్మరాజు యువశ్రీ గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. ఆ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలను కీర్తిస్తూ భక్త కోటికి ధైర్యాన్ని నూరిపోసే నా శ్రీ శ్రీనివాస రక్ష కవితా సుమాలను మీ ముందుంచుతున్నాను. నొసట తిరుమని నామము నోట జపము, నొసట తిరుమని నామము నోట జపము, గుండె నిండుగా గోవింద నామస్మరణ, చేయగా వచ్చు శుభములు, సిరియు నిలుచు వెంకటేశుని రక్షయే విశ్వమంత. నొసట తిరుమని నామము నోట జపము, గుండె నిండుగా గోవింద నామస్మరణ, చేయగా వచ్చు శుభములు, సిరియు నిలుచు వెంకటేశుని రక్షయే విశ్వమంత. చక్రధారియు రక్షించు సకల జనుల, నమ్మి కొలిచిన భాగ్యముల్ నడచివచ్చు. చక్రధారియు రక్షించు సకల జనుల, నమ్మి కొలచిన భాగ్యముల్ నడచివచ్చు. సంవత్సరపు నామమున సంశయము వలదు, వెంకటేశుని కరుణే వెలుగునిచ్చు. వత్సరము నామమేదైనా వచ్చిపోవు, స్థిరముగా నిలుచు స్వామియే శిఖరమందు. వత్సరము నామమేదైనా వచ్చిపోవు, స్థిరముగా నిలుచు స్వామియే శిఖరమందు. ఆర్తి తోడుత పిలిచిన అండ నిలుచు శ్రీనివాసుని నామమే క్షేమమొసగు. అశేష జగతామీసం శేష పర్వత వాసినం అని మనం స్మరిస్తే చాలు, ఆ శ్రీనివాసుడు సర్వ ప్రజల ఇళ్లల్లోనూ గుండెల్లోనూ కొలివై ఉండి సర్వ శుభాలను అనుగ్రహిస్తారు. ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ విజయవంతమైన సంవత్సరంగా మారాలని, ఆ వెంకటేశ్వరుని రక్షణ మనందరికీ శ్రీరామ రక్ష కావాలని కోరుకుంటూ యుగాది శుభాకాంక్షలు. సెలవు. డాక్టర్ దొమ్మరాజు యువశ్రీ గారు, మీ కవిత్వం చాలా మనోజ్ఞంగా ఉంది. తేటగీతిలో రాశారు, తేట తెలుగులో రాశారు, చాలా తేట తెల్లంగా రాశారు. మరొక విశేషం ఏంటంటే, మీ పద్య కవిత్వం వచన కవిత్వంతో జతపడినట్టుగా ఉంది. పద్యం రాశారు, దాని యొక్క భావాన్ని వచనంలో చెప్పారు. వచనంలో చెప్పడం అంటే తాత్పర్యంగా చెప్పినట్టుగా లేదది, మరొక కవితా స్వరూపాన్ని అది స్వీకరించింది. చాలా మనోజ్ఞంగా మీరు చెప్పారు. కవిత్వం యొక్క సారం నాకు ఇలా అనిపిస్తోంది. మీ భావం ఏమిటి అంటే, కాలం యొక్క స్వభావం మారుతూ ఉంటుంది, కాలము మారుతూ ఉంటుంది, సంవత్సరాల యొక్క పేర్లు మారుతూ ఉంటాయి, కానీ శ్రీనివాసుని యొక్క నామము మారదు, శ్రీనివాసుడు మారడు. శ్రీనివాసుని మీద మనకుండేటువంటి భక్తి మారకపోతే శ్రీనివాసుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది కూడా శాశ్వతంగా ఉంటుంది. అదొక్కటి చాలు, దాన్ని పట్టుకున్నట్లయితే ఈ భవసాగరాన్ని మనం చాలా హాయిగా ఈదగలము అని చెప్పారు.
చాలా బాగుంది, చాలా సంతోషము. ధన్యవాదాలు ఆచార్య కొంపెల్ల రామసూర్యనారాయణ గారు, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. శ్రీహరినామమే సిరులను సగును, మోహము తొలగించి మోక్షమునిచ్చు, సన్నుతి చేతును సతతము నిన్నే విన్నవించిన వెళ్ళ వినుము వెంకటేశ. కనులార కంచగా కరుణించు స్వామి, వినుతింతు నీ నామ విభవము నేను. శ్రీ శ్రీనివాసమి స్థిరమగు రక్ష, శ్రీ శ్రీనివాసమి స్థిరమగు రక్ష, శ్రీ శ్రీలనెన్నియో చేరగావచ్చు. నమ్మి కొలచినట్టి నరులకు రాదు నెమ్మి కనుల యందు, నీవే మా దిక్కు రక్ష నీవే వెంకటాద్రి నివాస. మోక్షమొసగుమయ్య మోహముదీర్చి, జీవులు పాపాలు చెలగి దహింప, నీవే కదా దిక్కు నీలాద్రివాస. పరుగు తీసెడి ప్రజ పావరమార్పి, దొరలు చున్నమది కుదుటబడనిమ్ము. పరుగు తీసెడి ప్రజ పావరమార్పి, దొరలు చున్నమది కుదుటబడనిమ్ము. ఇదే పరాభవమా అరిషడములకును, అదే రక్ష శ్రీవారి ఆత్మలో నిలుప. ఓ ఉగాది తెమ్ము ఓరిమి మాకు, ఓ ఉగాది తెమ్ము ఓరిమి మాకు. నీవున్న చాలును నేను ఉండదయ్యా, సకల జనములకుమ్ము క్షేమముంచాలు. వికల హృది దిగులు విడువగా నగును, కరుణా సముద్రుడీ కలియుగరేడు. కరుణా సముద్రుడీ కలియుగరేడు, మరు జన్మలేని గమనమునొసగును. కొంగు బంగారమీ కోనేటిరేడు, చెంగట నిలిచిన సిరి సకుడితడు. శ్రీరామ రక్షయై శిష్టులను గాచు, పారద్రోలును పాప భయములన్నీ. కొంగు బంగారమీ కోనేటిరేడు, చెంగట నిలిచిన సిరి సకుడితడు. చెంగట నిలిచిన సిరి సకుడితడు. శ్రీరామ రక్షయై సృష్టులను గాచు, శ్రీరామ రక్షయై శిష్టులను గాచు, పారద్రోలును పాప భయములన్నీ. పారదోలును పాప భయములన్నీ. ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ మన్నవ గంగాధర్ ప్రసాద్ గారు రచించినటువంటి కవిత్వంలో, వారు చెప్పినటువంటి విధానంలో మనం కొన్ని విషయాలను మనం చెప్పుకుంటే, అనంత గుణగణాలకు అనంత గమనాలకు సర్వావస్థలకు మూలమైనటువంటి పరమాత్మను హృదయ స్థానమున నిలిపి జీవించినటువంటి వారికి పరాభవం అన్నటువంటి పేరే అది సున్నాగా ఉంటుంది అనేటటువంటి భావనతో వారు కవిత్వాన్ని తెలియజేశారు. అంతేగాక ధన్యవాదాలు మధురి ఆదిత్య శర్మ గారు, ధన్యవాదాలండి. డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ గారి కవిత్వాన్ని విన్నాము. చాలా మనోహరంగా ఉంది. ఆ ద్విపద కవిత్వంతో వారు పరమేశ్వరుని యొక్క, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పదద్వయాన్ని పట్టుకున్నటువంటి తీరు చాలా మనోహరంగా ఉంది. మన్నవ వారి కవిత్వంలో చాలా విన్నాణము, వినయము కూడా వారి కంఠస్వరంలో చాలా ప్రస్ఫుటం అవుతోంది. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ దండన్ రాజు రామశర్మ గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. కాలచక్ర కదలికల్లో కలికాల కల్లోలాల్లో కలతల కెరటాల్లో కొట్టు మిట్టాడే లోకానికి కరుణామృత చంద్రునివై వెలిగే ఓ వెంకటేశ. అల్ల కల్లోలిత జీవన సంద్రంలో ఆశల అలలు ఆవేదనలతో ఉప్పొంగినా
అలివేలు మంగ సమేతుడవై జీవిత నౌకలకు దిక్సూచినిచ్చే నావికుడవు నీవే శ్రీనివాస. అపజయాల మేఘాలు కమ్ముకున్న, అవమానాల వర్షాలు కురిసిన, అరుణోదయ కిరణ కరుణతో కటాక్ష కాంతి ప్రసాదమే నీవే హరిగోవింద. కటాక్షపు గాలికి కష్టాల గడ్డి పరికలు అడ్డమా, తేజోగంగ ప్రవాహానికి పరాభవ గోడలు అడ్డమా, గర్జించే సముద్ర అలలకు అడ్డుకట్ట ఎక్కడ? యుద్ధ ప్రపంచపు అగ్ని జ్వాలలు శాంతపడి ప్రణమిల్లు. ప్రహ్లాద రక్షక నారసింహుడి ఓలే, గజేంద్రుని కాపాడిన విష్ణుమూర్తి ఓలే, శరణాగతుని శబ్దం వినగానే శరణుడై నిలిచే కలియుగ వెంకటేశ. సప్తగిరి శిఖరంపై నీ నామం భద్రతా కవచం, శ్రీవారి మెట్టు నడక స్వామి శ్రీహరి దయామృతం. పరాభవనామ సంవత్సరం పరాజయ సంకేతమని భావించే లోకానికి భద్రతా కవచమే నీవు శ్రీనివాస. పరాభవం కాదు ఇది, పరమ భయం పారద్రోలే వత్సరం. అవమానం ఆమడ దూరం, ఆదరణ ఆభరణం, ఉత్సాహం పుష్పోత్సవం ఈ సంవత్సరం. నీ నామస్మరణం ఆశీర్వచనం, భక్తుల శ్వాసలో నీవే, అవని నాడిలో నీవే. బాధలు వాకిలి తాకవు, క్షోభలు లోగిలి చేరవు. అందుకే ఉగాది నినాదం శ్రీనివాస రక్ష, వెంకటేశ రక్ష, సర్వభక్త జన శాశ్వత రక్ష. వెంకటాద్రి శిఖరస్థం శ్రీనివాసం దయానిధిం, భక్తరక్షణ దీక్షార్థం వందే వెంకటనాయకం. ధన్యోస్మి. డాక్టర్ దండెంరాజు రామశర్మ గారు రాసినటువంటి ఈ సుదీర్ఘ కవిత చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలాగుంది. కాలచక్ర కదలికల్లో, కలికాల కల్లోలాల్లో, కలతల కెరటాల్లో కొట్టుమిట్టాడే లోకానికి కరుణామృత చంద్రునిపై వెలిగే వెంకటేశ అని చెప్పి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర్ని స్తుతిస్తూ ఈ కవిత్వం రాయడం జరిగింది. ఈ కవిత్వంలో పరాభవనామ సంవత్సరం, పరాజయ సంకేతమని భావించే లోకానికి భద్రతా కవచమే నీవు శ్రీనివాస అని ఆ శ్రీనివాసుణ్ణి వేడుకుంటూ అద్భుతంగా ఈ కవిత్వం సాగింది. ఈ కవిత్వం చివరలో శ్రీనివాస రక్ష, వెంకటేశ రక్ష, సర్వభక్త జన శాశ్వత రక్ష అంటూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు మనందరి మీద ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా ఈ కవిత్వం రాయడం జరిగింది. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు ప్రొఫెసర్ యువశ్రీ గారికి. ధన్యవాదాలు. డాక్టర్ దండెంరాజు రామశర్మ గారి కవిత్వాన్ని మనం ఇంతవరకు విన్నాము. ఒక గొప్ప రహస్యం ఏమి అంటే, కవిత్వంలో రూపకమనే అలంకారాన్ని చేజిక్కించుకుంటే ఆ కవిత్వం అంతా కూడా చాలా మనోహరంగా ఉంటుంది. ఆ స్వామివారి యొక్క రూపంతో ఏకీభవించడం చేత, స్వామివారి యొక్క రూపాన్ని మనసులో చాలా మధురంగా ప్రతిష్ఠించుకోవడం చేత వచ్చినటువంటి రూపకాలంకారాల్లో ఉన్నాయి. మీ కవిత్వం చాలా మనోహరంగా ఉంది. మీకు ధన్యవాదాలు. ఈ కవి సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా మనం ఆహ్వానించినటువంటి శతావధాని, సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి ఆముదాల మురళి గారు. వారిని, వారి కవిత్వాన్ని వినిపించవలసినదిగా మనం కోరుతున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎవరా వచ్చడివారు, ఎవరా వచ్చడివారు, పేరుగన అబ్బే కీడు శంకించే, మాకు వరంబంచు తలంచి స్వాగతము మీకుంజెప్పనోరాడదే, కవనంబల్లగ ఊహరాదు భయమేఘాకాశ గర్జోద్భవారవ దిక్తటి రక్తవాహినుల అల్లల్లాడే భావౌఘము. ఏది పరాభవంబు, ఏది పరాభవంబు, జనహింసయునర్చుట, ధర్మమూర్తులౌ సాధులకెగ్గుసేయుట, అసత్యపథంబున సంచరించుచున్
వాద వివాదముల్ సలిపి అసత్య పథంబున సంచరించుచున్ వాద వివాదముల్ సలిపి పాపము సేయుట మంది సొమ్ముతో మోదము పొందజూచుట మంది సొమ్ముతో మోదము పొందజూచుట నమోయని పెద్దల మ్రొక్కకుండుటే ఏది పరాభవంబు ఏది పరాభవంబు హరినీశ్వరు నిత్యము కొల్వకుండుటే ఏది పరాభవంబు రసహీన జగత్తున నోలలాడుటే ఏది పరాభవంబు భజింపకపోవుటే తల్లిదండ్రులన్ లేదు పరాభవంబు లేదు పరాభవంబు హరిలీలల లేదు పరాభవంబు హరిలీలల సంస్మరణంబు చేసినన్ జలది తరంగ తీవ్రహత సంచలితోడుపనావికుండునై జలధి తరంగ తీవ్రహత సంచలితోడుపనావికుండునై తలచి తలంచి ఏడ్చుచును దారియు తీరము కానరాక తలచి తలంచి ఏడ్చుచును దారియు తీరము కానరాక నీ జలజ పదద్వయంబునకు సాగిలి మృక్కెద వెంకటేశ్వరా నీ జలజ పదద్వయంబునకు సాగిలి మృక్కెద వెంకటేశ్వరా కలియుగ నాయక కడలి గట్టుకు చేర్చు పరాభవింపకే సర్వజగన్నియామకుడు సత్వవిధాత సమస్త జీవజాలోర్వికి మూల కందమగు ఒక్క మహాద్భుత శక్తి నామమున్ ఒక్క మహాద్భుత శక్తి నామమున్ చర్విత చర్వణంబనక సాధన జేయ పరాభవంబులున్ గర్వము వీడి తొల్గుననగామును వింటిమి ధర్మమందిరా గోవిందాయని గోవిందాయని ప్రొద్దుపోక కనినన్ కొండంత కష్టంబులున్ చేవందప్పియు దూది పిందెలటు విచ్ఛిన్నంబులై దూరమౌ దేవా భక్త పరాభవంబులకు నీ దేశంబులో చోటు లేదు ఆవంతైన త్వదీయ దాసులకు ఆయాసంబులున్ సున్నయౌ కాలనియంత నీవు కాలనియంత నీవు నన్ను గమ్యము చేర్చెడి దారి దీపమా కాలనియంత నీవు నన్ను గమ్యము చేర్చెడి దారి దీపమా బాలకుడేను సాధ్వసము బాయదు నన్ను పరాభవంబులన్ గాలికి వీడబోకు నన్ను పరాభవంబులన్ గాలికి వీడబోకు పసికందును తల్లి తదేక దీక్షతో పాలన చేసినట్లు పసికందును తల్లి తదేక దీక్షతో పాలన చేసినట్లు పరిపాలన చేయుము లోకనాయక పరిపాలన చేయుము లోకనాయక స్వస్తి. నేటి ఉగాది కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మనకు పద్య రత్నాలను అందించిన శ్రీ ఆముదాల మురళి గారికి నమస్సులు. వారిది అద్భుతమైన గళం, అమృతమైన కవనం, పద్య పరిమళము చల్లిన నూతన వత్సర పావన భావన, జలతి తరంగ తీవ్రహత సంచలితోడప నావికుండు శ్రీనివాసుడు అంటూ చక్కని పద యతిప్రాస ప్రయుక్త పద్య రసగుళికలు అందించిన ముదమైన శతావధాని ఆముదాల మురళి గారి పద్య రవళికి అభినందనలు. ధన్యవాదాలు శ్రీమాన్ దండెంరాజు రామశర్మ గారు, మీకు అనేక కృతజ్ఞతలు. శతావధాని ఆముదాల మురళి గారి యొక్క కవిత్వాన్ని మనం విన్నాము. ఎందుకంటే శతావధాన కవుల కవిత్వపు తీరు వేరుగా ఉంటుంది. చెల్లపిల్లవారు అంటారు,
మాడకు మాడ ఎత్తుగల మాటలు నేరిచి సత్కవిత్వమే మీడుగా జోడుగా చెవుల కింపుగా చెప్పగ నేర్చినాము. మా చూడని వారు లేరు, మము చూడని వారు లేరు పృథ్వీలో అన్నాడు ఆయన. అలాగే శతావధాన కవులు అనేటప్పటికీ వాళ్ళు తెలియని జనులు లేరు సాహిత్య క్షేత్రంలో, వాళ్ళని తెలియనిటువంటి జనులు ఉండరు సాహిత్య క్షేత్రంలో. వాళ్ళని ఎరుగుదరు అందరూ, వాళ్ళు ఎరుగుదరు అందరినీ. వారి యొక్క కవిత్వాన్ని గురించి మనం స్పష్టంగా వేరుగా వివరించవలసిన అవసరం లేదు. కానీ మిగిలిన కవుల కంటే అవధాన కవులలోనూ శతావధాన కవులలోనూ ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంటుంది. ఈ ఆత్మవిశ్వాసం అంతా కూడా వాళ్ళ కంఠస్వరంలో అది తెలుస్తూ ఉంటుంది. ఇది ఆముదం కాదు, ఇది అమృతం. ఇది ఆముదము. ముదము అంటే సంతోషము. అందువల్ల ముత్పూర్ణమైనటువంటి కవిత్వము, చాలా అందమైనటువంటి కవిత్వము. వారి యొక్క శతావధానాన్ని చాలా మంది వినుంటారు. అటువంటి సుప్రసిద్ధమైనటువంటి కవి విశిష్ట అతిథిగా ఈనాడు రావడం అనేది మన యొక్క భాగ్యంగా మనము భావిస్తున్నాము. వారికి మరీ 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 ధన్యవాదాలు చెప్తున్నాము. చాలా సంతోషం. మురళి గారు నమస్కారం. భీకర వత్సరం ఒకటి భీప్రదమై చనుదించుచున్నదన్ శోకము లోకమందున ప్రసూతిని పొందగ చూచుచున్నదో శ్రీకర వెంకటేశ మము చిక్కని నీ కరుణా కటాక్షముల్ సాకునటంచు చూచెదము సాగిలి మృక్కుచూ నీ పదం పూతన సంహరించిన విభుండు పరాభవ వత్సరోగ్రతన్ ప్రాతిగా మట్టుబెట్టెడి ఇభంబును రక్షణ చేసినెట్టి ఆయత భక్త రక్షణ దయా వివశత్వము నాటి నాటికి నూతనమై వికాస సుమనోజ్ఞత నొందుచూ ఉండకుండురే. కాళియ దుష్ట సర్ప ఘన గర్వమడంపగా తత్ఫణావళిన్ లీలగ చేసినట్టి మురళీధర నాట్యమునే స్మరించి దుర్లీలలు చేయకుండగా చరింపగా నూతన వర్ష శీర్షమున్ కాడుల క్రిందనే అదిమి గట్టిగా నాట్యము నాడుచుండుమా. నూతన వర్షము నవజేయుననిడి భీతి లేదు మనకు పేరుకైనా. ఊరు పేరులు చూచి ఊసురో అనునట్టి పిరికితనములు ఎవ్వరికి లేవు. ఎన్ని గడవలేదు నిన్ను బోలిన వాటిని చూడగలేదదేమి పోయే. రమ్మన్న వత్తువో పొమ్మన్న పోదువో వచ్చిపోవుటులవాటు నీకు. ఏడు కొండల సామి మాకేడు గడగనుండ ఉండగా నేల నేల మాకేమి ఓటమగును. వాని నామమే చాలు శుభం బుగూర్ప నీదు నామము విని మేము బాధపడము. రమ్ము మంచిదానవనియే రాణకెక్కు వర్షమంతయు పెక్కు శుభములిమ్ము. పొందుమిబ్బడిగా శుభము పొందుగూర్చి మంచి మాట చేసి కొనియే మరలిపు. శ్రీ పరాభవ ఉగాది కవి సమ్మేళనానికి ఆధ్యక్షం వహించినటువంటి ఆచార్య కొంపెల్ల రామసూర్యనారాయణ గారి కవిత్వాన్ని మనం విన్నాం.
పరాభవనామ సంవత్సరం అనగానే అదేదో అపశగుణమని భావిస్తున్నారని, అలాంటివేమీ భావించాల్సినటువంటి అవసరం లేదు. మనకు అండగా ఒక పోతనను సంహరించినటువంటి, గజేంద్రుని రక్షించినటువంటి, సమస్త కష్టాలను హరించినటువంటి, కాళీయుని పణాల మీద నాట్యం చేసినటువంటి సర్వ జగన్నియామకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అండ ఉండగా ఏ భయము ఉండదనేటువంటి అభివ్యక్తిని గంభీరంగా వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారు కాలం యొక్క స్వరూపాన్ని గురించి చెబుతూ, మనం రమ్మంటే వచ్చేది కాదు, పొమ్మంటే పోయేది కాదు, దానంతకది వస్తూ ఉంటుంది, దానంతకది పోతూ ఉంటుంది. వచ్చి పోయేటువంటి కాలాన్ని గురించి మనం అనవసరమైనటువంటి బాధలను పెంపొందించుకోకుండా కర్తవ్యనిష్ఠులై, భగవద్భక్తి పరాయణులై మన కాలాన్ని, జీవితాన్ని నడుపుకోవాలనేటువంటి సందేశాన్ని వారి కవిత్వంలో తెలియజేశారు. వారికి అనేకానేక నమస్కారపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాం. ఉగాది పచ్చడిలో 6 రుచులు మాత్రమే ఉంటాయి కదా, అంతకంటే కూడా అధికమైనటువంటి రుచులతో ఉన్నటువంటి నవరత్నాల లాంటి కవుల యొక్క కవిత్వాన్ని మనం ఇంతవరకు ఆస్వాదించాం. ఈ కవుల యొక్క కవిత్వంలో మనకి వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే, పరాభవనామ సంవత్సరం యొక్క ఆ నామాన్ని దృష్టిలో పెట్టుకుని మనం భయపడవలసిన అవసరం లేదు. ఎవళ్ళైతే శ్రీ శ్రీనివాసుని యొక్క పాదార విందాలను గట్టిగా పట్టుకుని వారి యొక్క నామాన్ని స్మరిస్తూ వారి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారెవ్వరికీ కూడా, ఏ ఒక్కళ్ళకి కూడా ఈ పరాభవనామ సంవత్సరం యొక్క దుష్ప్రభావం ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని స్పృశించదు, సర్వత్రా వాళ్ళకి జయమవుతుంది అని చెప్పి వీరందరూ మనకు చక్కటి సందేశాన్ని వినిపించారు. ఈనాటి కవి సమ్మేళనాన్ని మనం చక్కగా ఆస్వాదించాము. ఇటువంటి కవి సమ్మేళనాన్ని మరొక పర్వదినాన్ని మనం ఏర్పాటు చేసుకుని మరొక సందర్భంలో మరింతగా మనం ఆస్వాదిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో